అందరికీ నమస్తే. కామన్గా ఇంట్లో వాడే ఐటమ్ ఇది డైపర్. అన్ని రకాల స్టాటా వాళ్ళు వాడుతారు. దానివల్ల వచ్చే నష్టాలు తెలిసిన తర్వాత వాడాలి వద్దాం మనం డిసైడ్ అవుదాం. డైపర్ వాడటం వల్ల చాలాసేపు బిడ్డగా వేసేసి ఉంచడం వలన జెనటల్ ఏరియాలో గాలి తగలదు. దానికి తోడు వీళ్ళు చిన్నపిల్లలు అవ్వటం వల్ల అది ఒక చెమ్మగా అయిపోవడం, అంటే మలము మూత్రముతో మిక్స్ అయిపోయి వాళ్ళు చెప్పలేక తెలియక ఇవన్నీ రకరకాల కెమికల్స్ ప్లస్ డైపర్లో ఉన్న కెమికల్స్ ఇవన్నీ మిక్స్ అయ్యి ఒకలాంటి ర్యాష్ డెవలప్ అవుతుంది. దాని పేరే డైపర్ ర్యాష్ అంటాం. ఉత్తి పుణ్యాన పిల్లలకి డైపర్ ర్యాష్ వస్తుంది. అలాగే వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాటీ ట్రైనింగ్ అనమాట. వీళ్ళకి డైపర్లోనే సుసుకి వెళ్ళడము, డైపర్లోనే విరోచనం వెళ్ళడం అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళ తగినంత వయసు వచ్చిన తర్వాత మనం పాటీ ట్రైనింగ్ చేద్దామంటే డైపర్ లేకుండా వాళ్ళు పాటీకి వెళ్ళలేదన్నమాట. టాయిలెట్ ట్రైనింగ్ అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇది కామన్గా మేము చూస్తున్నాం. అలాగే ఒక కాంట్రవర్షియల్ థింగ్ ఏంటంటే ఇంకా ప్రూవ్ అవుతుంది స్టడీస్, బట్ స్టిల్ మామూలుగా వృష్ణాలు అనేవి శరీరం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెంటిగ్రేడ్ కూల్గా ఉంటాయి అన్నమాట. అప్పుడు వాటిల్లో వీర్యకణాల ఉత్పత్తి మంచిగా జరుగుతుంది. అయితే ఈ డైపర్ వేయటం వల్ల మొత్తం ఉడికిపోయినట్టు అయిపోతుంది. ఎప్పుడైతే ఇది ఉడికిపోయినట్టు అయిపోతుందో ఫ్యూచర్లో ఇలాంటి వృష్ణాల నుంచి గుడ్ క్వాలిటీ స్పెర్మ్ రాకపోయే అవకాశాలు ఉన్నాయి అని కొన్ని స్టడీస్ చేస్తున్నారు. అవి ఇంకా ప్రూవ్ అవ్వలేదు. ఒకవేళ అవి కానీ ప్రూవ్ అయితే దిస్ విల్ ట్రాన్స్లేట్ ఇంటూ ప్రొడ్యూసింగ్ ఇన్ఫర్టైల్ మేల్స్. ఇవి కాకుండా డైపర్స్ చాలా కాస్ట్లీ అండ్ దే ఆర్ నాట్ ఎకో ఫ్రెండ్లీ, దే ఆర్ నాట్ బయోడిగ్రేడబుల్. డైపర్ మనం వాడేస్తాం, పడేస్తాం, ఆ తర్వాత అది ఏమవుతుందో మనకు తెలియదు. ఇట్ ఈస్ మోర్ ఆర్ లైక్ ప్లాస్టిక్ అనమాట. సో వీటికి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే చాలా మితంగా వాడండి. ఏదో పిల్లల్ని బయటికి తీసుకెళ్తున్నప్పుడు మినహాయించి ఇంట్లో ఉన్నంతసేపు డైపర్ కాకుండా పాతకాలం పద్ధతిలాగా ఏమైనా కాటన్ దుస్తులు అలాంటివి వేయండి. అలాగే ఇప్పుడు కాటన్ డైపర్స్ అని కొన్ని అవైలబుల్ ఉన్నాయి, అలాంటివి ట్రై చేయొచ్చు. ఏదైనా అందరం మన పిల్లల్ని ప్రేమిస్తాం, సో వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాం. డైపర్ ఈజ్ నాట్ ది బెస్ట్ థింగ్. బెటర్ ఈస్ టు యూజ్ సంథింగ్ విచ్ ఈస్ మోర్ కాటన్. నమస్తే.